రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. మరోసారి ఏపీ శాసన మండలిలో గందరగోళం నెలకొంది. వైసీపీ టీడీపీ సభ్యుల మధ్య మాటల యుద్ధం నడిచింది. సూపర్ 6 పథకాలు అమలు కావటం లేదని వైసీపీ నేతలు మాట్లాడుతున్నారని, పథకాలు పక్కగా అమలు చేశాం కాబట్టే జగన్ ఇలాకాలో 2 జెడ్పీటీసీలు గెలిచామని అచ్చెన్నాయుడు మండిపడ్డారు. వైసీపీ నేతలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. దాంతో హామీలు అడిగితే ఇక ఎందుకు ఫ్రస్ట్రేషన్ అవుతున్నారని వైసీపీ ఎమ్మెల్సీ బొత్స కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో ఏ ఒక్క పథకం సరిగా అమలు కావటం లేదని, ఎందుకు సంబరాలు చేసుకుంటున్నారని బొత్స ప్రశ్నించారు. అచ్చెన్నాయుడు మండలి చైర్మన్ మోషన్ రాజును అవమానించారని బొత్స ఫైర్ అయ్యారు. చైర్మన్ కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. స్పీకర్, మంత్రులు గురువారం అసెంబ్లీ అదనపు భవనాలను ప్రారంభోత్సవ కార్యక్రమానికి చైర్మన్ ఆహ్వానించలేదని బొత్స మండిపడ్డారు. అలాగే తిరుపతిలో జరిగిన మహిళా సదస్సుకు కూడా ఆహ్వానించలేదన్నారు. చైర్మన్ కు జరిగిన అవమానంపై సీఎం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు బొత్స సత్యనారాయణ. మన జరిగిన వెనక్కి కాంప్లెక్స్ తాలూకా ప్రారంభోత్సవం చేసినప్పుడు చైర్మన్ గారిని ఇగ్నోర్ చేసి ఆయన పేరు లేకపోవడమే కాకుండా అంతకుముందు జరిగిన ఉమెన్ నేషనల్ కాన్ఫరెన్స్లో కూడా మీ తాలూకా ఎక్కడ కూడా మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయకుండా పిలవకుండా అది 2 విషయాలని ఇది టోటల్గా కూడా ఈ హౌస్ని ఏదైతే ఉన్నా మన అందరి తాలూకా సభా సాంప్రదాయాన్ని తొక్కి ఇది వ్యక్తిగతంగా పార్టీ పరంగా ఇది చేయడం చాలా తప్పనే విషయాన్ని మీ దృష్టికి తీసుకొచ్చాం అధ్యక్ష. దీని మీద ప్రభుత్వం వివరణ ఇచ్చి క్షమాపణ చెప్పి ఈ కార్యక్రమం అయిన వరకు కూడా దానికి కావాలని మిమ్మల్ని డిమాండ్ చేస్తాం అధ్యక్ష. దీనికి ఎవరు బాధ్యత వహిస్తారు, ఎవరు దీనికి వివరణ ఇస్తారు, ఎవరు చెప్తారు సభ? ఎందుకంటే ఇందాక అచ్చెన్నాయుడు గారు గౌరవ మంత్రి గారు నాయుడు గారు మాట్లాడినప్పుడు ఒక మాట చెప్పారు అధ్యక్ష, ఈ సభ ఆ సభకి అక్కడ స్పీకర్ గారు ఇక్కడ చైర్మన్ గారు కంట్రోల్లో ఉంటారని చెప్పారు. ఓకే అధ్యక్ష, కానీ 2 సభలకి సభానాయకుడు ముఖ్యమంత్రి గారు అధ్యక్ష. కాబట్టి వారు వివరణ అధ్యక్ష. ఇది ఫస్ట్ టైం కాదు అధ్యక్ష. ఇంతకుముందు స్పోర్ట్స్ మీట్ జరిగినప్పుడు కూడా ఇదే అంశం జరిగింది అధ్యక్ష. ఇదే రకమైన కార్యక్రమం జరిగింది. ఆ రోజు కూడా సభాధ్యక్షుడు ఉన్న సభాధ్యక్షుడిని ఆ స్థానానికి విలువకుండా కించపరిచే విధంగా ఆ రోజు కూడా కార్యక్రమం చేసింది అధ్యక్ష ఈ ప్రభుత్వం. ఇప్పుడు ఈ కార్యక్రమం ఇక్కడే జరిగింది, ఆ కార్యక్రమం అయితే బయట జరిగింది అధ్యక్ష. అందరూ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అందరికీ సపోర్ట్ జరిగిన ఆ కార్యక్రమంలో. అంటే నేనేమి డోంట్ మైండ్ సారీ ఫర్ ఈ మాట అన్నందుకు. సభాధ్యక్షులుగా మీరు ఉన్నారు, సరే ఎవరుండొచ్చు, మీరు ఉండొచ్చు, ఎవరుండొచ్చు. ఒక బడుగు బలహీనమైన వ్యక్తి మీరు, ఆ వర్గాలకు చెందిన వ్యక్తి మీరు, ఒక దళిత వర్గాలకు చెందిన వ్యక్తి మీరు. అలాంటి దాంట్లో ఇంకా ప్రయారిటీ ఎక్కువ ఉన్నారు అధ్యక్ష. దీన్ని ఈ రకంగా కులాలను తీసుకురావడం అనేది చాలా తప్పు అధ్యక్ష. అపారమైనటువంటి గౌరవం ఉందని చెప్పాం. మీరు దళితుల గురించి మాట్లాడక్కల ముందే మేము బాలయోగి గారికి ఫస్ట్ స్పీకర్ చేశాం, ప్రతిభాభారతి గారికి చేశాం. మీరు మాట్లాడడం ఏంటి? జరిగిన పొరపాటు. ఇప్పుడు నేను అడిగాను అధ్యక్ష, సెక్రటరీ గారికి అడిగాను, అంటే అది ఎంతవరకు వాస్తవం తెలియదు, ఇక్కడదైతే తెలియదు, కానీ తిరుపతి అయితే మాత్రం లాస్ట్ మినిట్ వరకు మీకు అడిగారు, నేను రావటం లేదని చెప్పి అని. ఇది ప్రివిలేజ్ కమిటీ ఉంది అధ్యక్ష, దానిలో కూర్చొని మాట్లాడదాం. ఎవరు తప్పున్నా ఎందుకు తప్పు, జరిగిన తప్పు మళ్ళీ జరగకుండా మనం చూసుకోవాలి. అది దీన్ని దయ ఉంచి మీరు కమ్యూనిటీస్ ని కులాలని ఈ రకంగా తెచ్చి ఆ స్థానానికి అగౌరవపరచదు. ఈ రకంగా మీరు కులాలు కాపాదంటే తప్ప, అది మీరు ఖండించాలి తప్పనిసరిగా. దీన్ని ఈ రకంగా కుల